వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు. విద్యా సంస్థల బంద్ విజయవంతం. గ్రామ వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పించాలి. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ని ఈడిగ గౌడ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన ఈడిగ గౌడ సంఘం సభ్యులు. హామీలు అమలు చేయాలి. మాజీ శాసనసభ్యులు కాటసాని. సమస్యల నిలయం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పేరుతో అఖిలపక్షం ఆధ్వర్యంలో రోలపాడులో పర్యటించారు. 2016లో ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఎవరు చేతకాని వారు ఎవరో ప్రజలు గత ఎన్నికల్లో తెలిపారు. 2 జిల్లాలకు నీళ్లు ఇస్తామని తెలిపిన కేసీఆర్ లక్షలాది ఎకరాల్లో నష్టం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంది కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రైతులకు నష్టం జరుగుతుంటే ఎక్కడికి పోయారు? అఖిలపక్షం నాయకుల దుష్ప్రచారం మానుకోవాలి. స్థానిక రైతులకు నష్టం జరగకుండా చూసే కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాయలో చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరిగాయి. మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉమ్మనర్సయ్య గారికి అబ్బాయి గారికి వ్యత్యాసం ఉంటుంది బడ్జెట్ విషయంలో. అదే అబ్బాయి గారికి నాకు వ్యత్యాసం ఉంటుంది. కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకోవాలి కదా. మన ప్రభుత్వం కానీ బయట ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం ప్రతిపక్షంలో కూడా ఒత్తిడి చేసి పనిచేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మనర్సయ్య గారు చేశారా? ఎవరు చేశారు? అబ్బాయి గారు చేశారా? హరిప్రియ గారు చేశారా? ఎవరు చేసిన పనులు క్లియర్ కనపడుతూ ఉంటాయి రోడ్ల మీద. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు పనిచేసి సహకరించండి. నాకు బ్రహ్మగారు చెప్పారు, నాకు అఖిలపక్ష కమిటీ ఉంది, మీరు రావాలి. మీ ప్రభుత్వం ఉన్న మీరు రావుగా మీరేమైనా అక్కడ మీటింగ్ పెట్టుకోండి. సీతారామం మీద ఏమన్నా అవసరాలు వస్తే మేము కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మన డిమాండ్ మనం చెప్పుకున్నాం అని చెప్పడం కూడా జరిగింది. బ్రహ్మే నాతో మాట్లాడారు. మామూలు ఎవరు రాకూడదు, మేము రూలింగ్లో ఉన్నాం. మంత్రులు కలుద్దామా, ఇరిగేషన్ మంత్రి కలుద్దామా, లేదా సీఎంను కలుద్దామా? మీరు కమిటీ వేసుకుని రాండి, నేను వస్తాను. నేను మీతో పాటు డిబేట్లో కూర్చొని డిస్కస్ చేద్దాం. వాళ్ళతో ఎందుకు ఇవ్వరు మాకు? ఏమో డిపిఆర్ అయిపోయింది వచ్చేసింది అని చెప్పి ఏమో చెప్పింది మొన్నదాకా. మీ అందరితో ప్రెస్ మీట్ చాలాసార్లు పెట్టి ఉంటుంది కదా, పీరియడ్ పెట్టారా? కేవీ గారు రోజు అది ఏమంటుందా అని మ్యాప్ రోజు ముందు పెట్టుకొని చూస్తే ఎప్పుడు మ్యాప్లు పెట్టినా 3,250 కోట్లు తెచ్చినా అని చెప్తాను నేను. మేము ఎప్పుడు మ్యాప్లు చూపేలే, అబద్ధాలు చెప్పాలి ఉన్నదే చెప్తాను. వాళ్ళ మ్యాప్లు గీసుకొని మీ అందరూ చూపించాలి. ఇది ఈ లైన్ ఇటు రావాలి, ఈ లైన్ ఇట్టుకోవాలి. గుర్తించే రూపదంపుడు మాట్లాడకూడదు, పని చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళు కూడా విజయం చేస్తూ ఉన్నా. వాళ్ళకి చేతనైతే ముఖ్యమంత్రిని కలుద్దాం, కన్సర్న్ మంత్రిని కలుద్దాం, రమ్మని చెప్పండి. ప్రజాసంబంధాలు కూడా అందరం కలిసి పనిచేద్దాం. రోడ్డుకి ఉద్యమాలు నేటి కాదు కదా. మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం ఇది, ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఒక పక్క మా ప్రభుత్వం చెప్తూనే ఉంది. అందరూ స్వాగతిస్తాం, తప్పకుండా పోదాం, కలుద్దాం, మాట్లాడదాం. దేశ చరిత్రలో రాజధాని మారుస్తామని వచ్చిన మెంటల్ ఫెయిల్యూర్స్ ఎవరు లేరు. అలాంటి తిక్క వాళ్ళు పిచ్చోళ్ళ నుంచి భవిష్యత్తులో రాష్ట్రాన్ని కాపాడాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. దేశానికి ఇలాంటి వాడు ఒక కేస్ స్టడీ. ఎవ్వరు కూడా మరీ ఇలాంటి
మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తా అన్నాడు ఎవడు లేడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఉన్నారా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను కూడా 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ లో ఉన్నా. నేను ఎవరిని చూడలా. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఎవడు రాలా. అలాంటి తిక్క వాళ్ళ దగ్గర, పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ. దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది. ఇప్పుడు రెండోది, ఓసారి బాధేస్తుంది. నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్. ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నా తప్పు కావచ్చు. లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు. అల్టిమేట్ గా రిజల్ట్ దేశవ్యాప్తంగా బంద్లో భాగంగా కర్నూలు జిల్లాలో అన్ని విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది. అనంతరం గాయత్రి ఎస్టేట్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్ ఐసా, రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సబీర్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, పీడీఎస్యూ జిల్లా నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకే జరిగిందని, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా మౌనంగా పట్టినట్లు ఉండడం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడమే అనేసి వారన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ గతంలో కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు వద్ద బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మించాలని, ఇల్లందు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురాకుండా వైరా నియోజకవర్గం జూలూరుపాడు, చంద్రుగొండ, సుజాత నగర్, సత్తుపల్లి, ఎన్కూరు ప్రాంతాలకు జలాలు తరలించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి సీఎంని కలుస్తామని, ఇల్లందు నియోజకవర్గానికి అన్యాయం జరిగితే అన్ని పార్టీలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పేరు వచ్చింది. ఈడ సీతారామ ప్రాజెక్టు పేరుతోటి కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ కూడా పెట్టి శంకుస్థాపన చేసిపోయిండు. ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయటానికి ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగా నైషా ఇవన్నీ అయినాయి. అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు ఆ దుమ్ముగూడెం నీళ్లు ఇటు రాకుండా మళ్ళా ఆ గోదావరి ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు. ఆ పద్ధతుల్లో మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మోటార్ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి కానీ, ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నీరు, ఈ గోదావరి నీరు ఇటు రాకుండా మళ్ళా గోదావరి అమ్మటే పోతున్నటువంటిది, పీకపోయినటువంటి పరిస్థితి. అందుకని మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఇల్లెందు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ గోదావరి నీళ్ళతోటి సస్యశ్యామలం కావాలని, ఇల్లెందుకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని వారికి వివరించి 3220 కోట్ల రూపాయలతోటి ఇల్లెందు నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఈ రోళ్లపాడుని కేంద్రంగా చేసుకుని టేకులపల్లి మండలం మొత్తం కూడాను పచ్చగా విరసిల్లేటట్టుగా మరలా డిపిఆర్ ని కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఫైల్ అంతా కూడా 3220 కోట్ల రూపాయల ఫైల్ మరి ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉండే ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఈనాడు కూడా మరలా ఇల్లెందుకు అన్యాయం చేయడానికి మరలా అదే మంత్రి గారు
ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు, మరలా ఇక్కడ ఉన్నటువంటి అదే ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఉన్నారు. మరొక్కసారి ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు, ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి మరలా అన్యాయం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితిలో ఇది సహించబోయేది లేదు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇల్లెందు అనేది ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇల్లెందు అనేది అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము. మరి ఇక్కడ కనుక నీళ్ళని స్టోర్ చేస్తే కిందకున్నటువంటి గ్రావిటీ తోటి అన్ని మిగిలిన నియోజకవర్గాలకు కూడా పచ్చగా విరసిల్లేటట్టు పొలాలకు పండించే సాగునీరు అందించేటటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతానికి ఈరోజు ఇల్లెందు చుట్టూరా, మరి ఇల్లెందు నియోజకవర్గం మీద నుంచి మళ్ళీ పాలేరుకు, డోర్నకల్కు, మైబాద్కు నీళ్లు అందుతున్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి ఇల్లెందుని ఎండగడతా ఉన్నారు. మరి ఏదైతే డిపిఆర్ ఓకే అయ్యి 3,220 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే మరి ప్రాజెక్ట్ ని కొనసాగించే విధంగా, ఎందుకంటే గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు కూడా సర్వే చేయడం జరిగింది. దాదాపుగా 8 కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ అటవీ ప్రాంతం ఉంది, ఎక్కడ సింగరేణి రైల్వే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరిస్తూ పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది. మరి ఆ సర్వే చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ ని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల టోల్ ప్లాజా సమీపంలో ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్ లారీ. సంజీవారెడ్డి అనే వ్యక్తి మృతి. అధిక లోడు అధిక వేగమే సంఘటనకి కారణమంటున్న స్థానికులు. అతివేగంగా వస్తున్న వాహనాలపై పలుమార్లు ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరడ గ్రామంలో వంగవీటి రంగ 77వ జయంతి సందర్భంగా జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ వంగవీటి రంగ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి, మదర్ తెరెసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతేకాకుండా తామరాడ వంగవీటి రంగ 77వ జయంతి సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ వంగవీటి రంగ యూత్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇలాంటి కనుల పండుగ మన ఎమ్మెల్యే వేలు వచ్చింది మన అందరూ కూడా చూడవచ్చు హలో దయచేసి మొత్తం అందరూ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు రామనగర్ గ్రామంలో మన అలాగే మన సంఘ మిత్రమండలి అని చెప్పి మీరు అందరూ కలిసి ఉండి మంచి కార్యక్రమాలు చేయాలి. అందరూ ఎవరన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అందరూ తల చెయ్యేసుకుని ఆయన పేరు చెప్పి మంచి కార్యక్రమాలు చేస్తే మంచిదని కోరుకుంటున్నాను. నమస్కారం. నీట్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పత్రం లీక్ చేసిన ఎన్టీఏ సంస్థపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఈరోజు వైద్య సంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్షపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ నిరసిస్తూ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే నీటిలో అక్రమాలు జరిగినాయి, పేపర్ లీకేజ్ కావడం జరిగింది. ఈ పేపర్ లీక్ కారకులైన వారిని వెంటనే శిక్షించాలి, అరెస్ట్ చేయాలి. ఈ పేపర్ ప్రధానంగా హర్యానా, పంజాబ్,
గుజరాత్లో ఈ రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ కావడం జరిగింది. చాలామంది ఈ పేపర్ లీకేజ్లో చాలా ముఠాలు ఉన్నాయి. ఆ ముఠాలు వెంటనే వెతికి తీసి అరెస్ట్ చేయాలనేసి సందర్భం డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ నీట్ ఎగ్జామ్ను రద్దు చేసి నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి. అదేవిధంగా ఈ పేపర్ నీట్కి కారకులైన ఎన్టీఏ సమస్యను వెంటనే రద్దు చేయాలనేసి, అదేవిధంగా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో వెంటనే ప్రధాన్ గారు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది, ఈ పార్లమెంట్లో నీట్ పైన చర్చ చేయకుండా మోడీ ప్రభుత్వం వెంటనే నీట్ పై చర్చ జరగాలి. అదేవిధంగా ఈ కారకులను వెంటనే అరెస్ట్ చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అబ్దుల్లా ఈరోజు దేశంలో చూసుకున్నట్లయితే మరి నీట్ పేపర్ అయితేనేం, నెట్ పేపర్ అయితేనేం, యూజీసీ పేపర్లు అయితేనేం ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు లీకులు అవుతూ విద్యార్థి జీవితాలతో చెలగాట మాడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వంకి అనుబంధంగా ఉన్నటువంటి ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలి. ఈరోజు విద్యార్థులు అనేక మంది వైద్య విద్యార్థులు నష్టపోతూ ఈరోజు మరి నీటి పేపరు లీక్ అయినా కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చర్చ విధంగా తీసుకొచ్చినా కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రి అయితేనేం, ప్రధానమంత్రి గారు అయితేనేం వీటిపైన చర్యలు తీసుకుపోవడం, వీటిపైన చర్చ జరపకపోవడం చాలా చిగ్గుచేటు. ఈరోజు దేశవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు మరి విద్యా సంస్థలను విద్యార్థి సంఘాల బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగానే ఎక్కడైతే విద్యార్థి సంఘ నాయకులు మరి శాంతియుతంగా ధర్నా చేసినటువంటి విద్యార్థి సంఘ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడే చెప్తున్నాం. ఈరోజు మరి ఎక్కడైతే విద్యార్థి సంఘాన్ని అరెస్ట్ చేశారో వెంటనే విడుదల చేసి ఈ కేసులు అయితే వేసారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు యూజీసీని మరి వెంటనే నిర్వహించాలి, ఈరోజు నెట్ పరీక్షను నిర్వహించాలి, మరి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఎక్కడైతే మరి రాజస్థాన్, బీహార్, హర్యానాలో పేపర్ లీకేజ్ జరిగిందో అక్కడ వెంటనే వరపైన కఠిన చర్యలు తీసుకొని మరి జైలు వేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు నాగరాజు, ఐఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా బదిలీ అయిన సందర్భంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిదండ గురువు జనసేన పార్టీ ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వర దంపతులు హిమాంశు శుక్లాని, కృత్రియ శుక్లా గారిని, ఇరువురు కలెక్టర్ దంపతులను మోటూరి దంపతులు శాల్వా కప్పి బొకే ఇచ్చి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ వీడ్కోల్ సభలో కలెక్టర్ మాట్లాడుతూ మోటూరి దంపతులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కానీ పలు సేవా కార్యక్రమాలు కానీ చాలా అభినందనీయమని కలెక్టర్ అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ లైవ్ టెలికాస్ట్ ని చక్కగా చూపించేటటువంటి కలెక్టరేట్ స్టాఫ్ ఉన్నారు. గేట్ వైపు చూడండి ఒకసారి. ఓకే. మీరందరికీ కూడా స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈరోజు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామని, ఈ ప్రాంతంలో జీవించిన వ్యక్తి అల్లూరి అని, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అని, స్వాతంత్రం అంటే ఏమిటో తెలియని అమాయక గిరిజనులతో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి అని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయనను మనమందరం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. సార్ ఎలా చూడండి సార్. అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి జోహార్ అన్నాను. ఈరోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వేచ్ఛా వాయువుల కోసం గడగడలాడించినటువంటి మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు. 127 సంవత్సరాలు అయింది.
ఆయన పుట్టి. అయితే విప్లవం అన్నది విద్యావంతమైనటువంటి సమాజంలో తీసుకురావడం చాలా సులువు. ఆయన ఎంచుకున్నదే అసలు దేశం అంటే ఏంటో అవగాహన లేని, స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతాన్ని విప్లవ సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. అంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. బానిసత్వం అంటే మనం బతుకుతున్నది ఇది బానిస బతుకు అని కూడా తెలియనటువంటి వ్యక్తుల్ని ఒక తిరుగుబాటు సైనికులుగా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ఒక బలమైనటువంటి శక్తి మీద పోరాటం చేయడానికి సంసిద్ధం చేసినటువంటి మహనీయుడు. మరి అటువంటి వ్యక్తి మన ప్రాంతంలో సంచరించడం, ముఖ్యంగా ఇక్కడ నాకు గర్వం ఏంటంటే ఆ ఉద్యమానికి, సీతారామరాజు యొక్క ఉద్యమానికి ఆర్థిక సహకారం చేసినటువంటి మా ముత్తాత గారు ఆ రోజుల్లో 400 వెండి నాణ్యాలు ఇచ్చారని చెప్పి ఇవాళకి కూడా రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లో జ్యోతుల పాపారాయుడు అని చెప్పి ఆయన మీద కేసు ఉంటుంది. అటువంటి స్వాతంత్ర్య ఉద్యమానికి సహకరించినటువంటి వంశంలో పుట్టి అదే విధానంతో ప్రతి మానవుడు స్వేచ్ఛా వాయువులతో వెళ్ళాలి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి మహనీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళంతా కాకపోయినా అందులో ఇష్టమంతైనా మనం అంకురార్పణ చేసుకుని మనలో కలుపుకొని సాటి మానవుడి సేవ చేస్తూ ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకు మనస్ఫూర్తిగా మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.